వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నైట్ తెచ్చిన సరుకు దాదాపు నైట్ సర్దేసరికి 1:30 అలా అయింది. మొత్తం సరుకు అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే నా పనికి నేను వెళ్ళాలి. ఇవాళ మా ఇంట్లో హోటల్ కూడా పెట్టలేదు. నైట్ 2 అయింది దాదాపు సర్దుకునేసరికి. హోటల్ కూడా లేదు. మా తమ్ముడు అయితే ఇక్కడ వెయిటింగ్ చేస్తుండే, పనికాడికి వెళ్ళాలి. ఎప్పుడు లేనిది ఏమన్నా వీడియోలు తీస్తున్నా అని చెప్పి మా తమ్ముడు అడుగుతుండే. ఏం లేదు యూట్యూబ్ కోసం అని చెప్పుకొచ్చాను. అయితే మా బాజన్న పనిలోకి తీసుకెళ్ళడానికి ఆయన కోసం ఎతుకుతున్నా. వాళ్ళ ఇంటికాడికి వచ్చా. వాళ్ళ ఇంటికాడికి వస్తే వాళ్ళు లేడు. సడన్గా అక్కడ మొత్తం ఎతికితే వాళ్ళ ఇంటికాడికే ప్రత్యక్షం అయ్యాడు. ఫోన్ కొనుక్కున్నా ఇప్పిస్తానేమి లేదు. ఈయన ఎత్తుక్కోలేక నా పెట్రోల్ అయిపోతుంది ఆ రోజు. రోజు నాకైతే ఇదే పని. ఈయన ఎక్కడున్నాడో ఏందని ఎత్తుక్కోవడానికి సరిపోద్ది. ఈయన కాడేమో ఫోన్ ఉండదు. ఫోన్ కొనుక్కున్నా అంటే నాకు ఎందుకులే ఫోన్ అని చెప్పి అంటాడు. రోజు అయితే నేను ఎత్తుక్కొని మరీ అయితే పనికి తీసుకెళ్ళాలి. ఇక్కడ మేము పని కాడ ఏంటంటే మొత్తం ఫ్రెండ్స్ లాగా ఉంటాం. గురుగారు ఇవాళ మీరిద్దరే చూసుకోవాలి వర్క్. మా వల్ల కాదు. ఈ తమ్ముడు పేరు వచ్చేసి ఆదిలు. వీడు మా కాడికి పనికి సమ్మర్ హాలిడేస్ అలా ఉంటాయి కదా. ఆ సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా మా దగ్గరికి అయితే పనికి వచ్చేవాడు పెయింట్ వర్క్కి. అప్పుడైతే వీడు అప్పటి నుంచి మాకు పరిచయం బాగా. మా ఇంటికాడే అబ్బాయి. వీడు చదువు వచ్చేసి దాదాపు MBA దాకా అయితే చదువుకున్నాడు. ఇప్పుడు ఏదో ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఎగ్జామ్ రాసేసి మా ఊరు అయితే వచ్చిండు. ఊరికి వచ్చి ఖాళీగా ఉండడం ఎందుకులే, ఖర్చులకు డబ్బులు ఉంటాయి అని చెప్పేసి మా కాడికి అయితే పనికి వస్తుండే. ఇప్పుడు వీడు దాదాపు ఒక 1 month 2 months దాకా ఖాళీగా ఉన్నాడంట. అందుకని చెప్పి అన్న పనికి వస్తానంటే సరే రారా అని చెప్పేసి పనికి అయితే తీసుకెళ్తున్నాను. ఖర్చులకు డబ్బులు వస్తాయిగా అందుకని. ఇది వచ్చేసి DSW పెయింట్. దీని కలర్ కోడ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు కనబడుతుంది 7868. ఇది వచ్చేసి యాంటీ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్. మంచిగా అయితే ఉండిద్ది. లైట్ కలర్ చూస్ చేసుకున్నారు. గుడి మొత్తం లోపల బయట. వీళ్ళేమో బండల పని అయితే చేస్తున్నారు. ఇవాళ బాజన్న ఆదిల్ అయితే ఇద్దరు కలిసి సీలింగ్ అయితే వైట్ అప్లై చేస్తున్నారు. మీరిద్దరు వర్క్ చేసుకోండి అన్న, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, హెల్త్ బాగాలేదని చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఇవాళ అయితే హెల్త్ బాగా నేను అసలు వర్క్ కాడికే వెళ్ళలేదు గైస్. పని దగ్గరికి వెళ్ళలేదు. బాజన్న ఆదిల్ అని తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరే వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ. వర్క్ మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయి ఉండిద్ది. నేను వర్క్ కాడికి వెళ్ళలేదు, వెళ్ళి చూడాలి కాసేపట్లో. ఇంట్లో అయితే షాప్ ఉంది, బట్టల షాప్ ఉంది అని చెప్పి అందరికి తెలియాలంటే మనకు బయట ఏదో ఫ్లెక్సీ బ్యానర్ ఒకటి కట్టాలని చెప్పేసి అనుకుంటున్నా. అయితే ఇంట్లో అయితే మనకు బ్యానర్కి పెట్టే ఫ్రేమ్ అయితే మా ఇంట్లో ఒకటి ఉంది. అది కాక బ్యానర్ నేను తయారు చేయించాను షాప్కి అని చెప్పేసి. ఆ బ్యానర్ తయారు చేయించి దాదాపు ఒక 10 days అవుతుంది. బ్యానర్ కడదామంటే నాకు టైం సరిపోవట్లా ఈ పనులు చేసుకోవడం వల్ల. ఇవాళ ఖాళీగా ఉన్నాగా ఆ బ్యానర్ది సెట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆ బ్యానర్ ఫ్రేమ్ అయితే ఇంట్లో ఒకలా ఉంది, చూపిస్తా. ఇదే మనకు బ్యానర్ ఫ్రేము. ఇది వెళ్ళి చేపియాలి. ఆ ఫ్రేమ్ తీసుకెళ్ళడానికి కొంచెం బండి మీద అయితే ఒకళ్ళం అయితే తీసుకెళ్ళాము. అందుకని కొంచెం హెల్ప్ కోసం మా తమ్ముడు ఆదిల్ గడ ఉన్నాడుగా వర్క్ దగ్గర, వాడి కాడికి వెళ్ళి వర్క్ అయిపోయి ఉంటే వాడిని తీసుకొని డైరెక్ట్గా ఆ ఫ్రేమ్ అనేది తీసుకెళ్ళి పౌండరీ దగ్గరకు తీసుకెళ్ళి కటింగ్ అయితే చేపిద్దామని చెప్పి పని దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది గైస్. ఇప్పుడే నేను వర్క్ కాడికి వచ్చింది, ఉదయం నుంచి రాలేదు. ఏందమ్మా ఏందమ్మా వెళ్ళలేదా ఇంటికి? ఆమె వెళ్ళేదాకుండి ట్రావెల్ చేసి వెళ్తావా? సీలింగ్ వైట్ అయితే బాగా వచ్చింది. ఈ సైడ్ వాల్స్ మొత్తం అయిపోయి సైడ్ మొత్తం. తమ్ముడు బాగా వేసావురా ఇది, దీని మీద ఎక్కకుండా. ఈ క్రెడిట్ అంతా నీదే. లేదు ఏందన్నా ఈడికేం పట్టింది అని చెప్తున్నావు అంతేగా. చూడు
చూడరా ఆయన మరీ ఇట్లా చేస్తుండు. కాఫీ తాగారా? వెళ్దాం కొంచెం కానిస్తే. ఇదంతా అయితే మనకు కలర్ ఎక్కిచ్చేసారు. చాలా బాగుంది. సూపర్ అన్న, బాగుంది. ఇక్కడ ఏంది షేడ్ కనబడుతుంది. షేడ్ కనబడుతుంది బాయా. లోన మొత్తం లైట్ కలర్ చూస్ చేసుకున్నారు. లోన బయట మొత్తం లైట్ కలరే వేయమన్నారు. లైట్ కలరే వేసేసాం, అప్లై చేసేసాం. మొత్తం ఒక కోటింగ్ అయితే అప్లై చేసాం. అయితే ఈ ఎడ్జెస్ అని రేపు బొమ్మ మళ్ళీ వేయాలి మేము. ఇక్కడ పైన చూస్తే ఇక్కడ మొత్తం బాగానే ఉంది. ఇక్కడ కొంచెం వర్క్ అయితే ఆగి ఉంది. ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయండి అని చెప్పుకొచ్చాను. ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి వీళ్ళు. ఇది చేసేసరికి మనకు టైం 6 అయింది నాకు తెలిసి. ఇదంతా చూస్తే పైన అక్కడక్కడ బ్రష్ కోటింగ్ లాగా కనిపిస్తుంది నాకు. ఇది పైన రెండో కోటింగ్ అయితే ఎక్కిద్దాం అని చెప్పుకొచ్చాను. సరే అని చెప్పేసి ఈ పైన బయట అయితే రేపైతే వర్క్ చేయాలి. రేపు బయట ఈ ఫ్రేమ్స్కి ఏమో పెయింట్ పడిద్ది అని చెప్పేసి ఫ్రేమ్స్ అయితే అక్కడ నుంచి తీసేస్తున్నాం. ముందు ఈ ఫ్రేమ్స్ తీసేసి ఈ కొంచెం వర్క్ అయితే చేద్దాం అని చెప్పన్నా. అది బ్యానర్ తెచ్చాంగా, ఆ బ్యానర్ది ఫ్రేమ్ చేపియాలరా. ఎల్లా ఆ ఫ్రేమ్ చేపియాలి మన ఇద్దరం వెళ్ళి. నీ పై వర్క్ అయిపోతే మనం వెళ్ళి ఫ్రేమ్ చేయించుకుందాం. ఆ ఫ్రేమ్ చేయించుకుందాం అని చెప్పి నేనంటుంటే తమ్ముడేమో, అన్న రెండో కోటింగ్ కూడా వేయాలిగా, రెండో కోటింగ్ కూడా వేసేద్దాం ఇవాళ, మొత్తం లోపల వరకు క్లియర్ అయిపోయిద్ది అని చెప్పి అంటుండు. సర్లేరా మీకు నచ్చినట్టు చేద్దాం అన్న. అయితే కాఫీకి అయితే వెళ్ళొద్దాం అని చెప్పి అంటే సరే అని కాఫీకి తాగడానికి అయితే బయలుదేరాం. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ గఫార్, వీడి పేరు. వీడు మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అయితే వీడికి వీడియో తీయొద్దురా బాబు అని చెప్పేసి చెయ్యదే అడ్డం పెడుతుండు. ఇక్కడ రెండో కోటింగ్ అయితే మేము స్టార్ట్ చేసేసాం. నేను కూడా హెల్ప్ చేసా వర్క్. నేను కూడా మొత్తం పైన మొత్తం కటింగ్స్ అన్నీ చేసేసి ఆ బ్రష్ కోటింగ్ ఎక్కడెక్కడ కనబడుతుందో మొత్తం అయితే రోలర్ కోటింగ్ ఎక్కిచ్చేసా నీట్గా. మళ్ళీ ఆ బ్రషింగ్ అయ్యి కోటింగ్ కనబడితే చాలా చండాలంగా అయితే కనబడిద్ది. కూడా కింద బాగుండిద్ది, పైన ఏంది ఇలా ఉంది అని చెప్పి అనిపించిద్ది. అందుకని చెప్పేసి రెండో కోటింగ్ మొత్తం అప్లై చేసి నీట్గా కంప్లీట్ చేసేసాం. ఈ పని అయిపోయేసరికి వాళ్ళ దాదాపు మాకు 7 అయితే అయింది గైస్. మొత్తం లోపల మొత్తం అయిపోగొట్టడానికి 7 అయింది. రెండో కోటింగ్ కూడా ఎక్కించాం, ఎందుకంటే కొంచెం ఫినిషింగ్ రాలేదు. అందుకని చెప్పి రెండో కోటింగ్ కూడా ఎక్కించాం. హోంగుండం కూడా ఒకసారి వైట్ ప్రైమర్ అయితే ఎక్కించాం. అది రేపైతే అవుట్ సైడ్ అయితే వేసుకోవాలి గాయస్. ఇదంతా అవుట్ సైడ్ ఉందిగా, అవుట్ సైడ్ అయితే మనం ప్రైమర్ అది ప్రైమర్ అంటున్నా, ఎమోషన్ కలర్ అయితే ఎక్కించాలి. ఓకే, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఆ ఫ్రేమ్ తయారు చేయించాలి కదా. ఫ్రేము బ్యానర్కి, ఆ బ్యానర్కి ఫ్రేమ్ తయారు చేయడానికి టైం సరిపోతుందో లేదో అయితే చూసుకోవాలి ముందు. ముగ్గురం కలిసి అయితే ఇంకా బయలుదేరాం. ఇక్కడ ఫ్రేమ్ చేయించడానికి పౌండ్రీ షాప్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేసి ఉన్నాయో చూద్దాం. అసలు పౌండ్రీ షాప్స్ ఉన్నాయో లేవో అని చెప్పి అనుకుంటూనే ఉన్నా. ఇక్కడికి టైం వచ్చేసి మనకు 7:15 అయితే అవుతుంది. మొత్తం అయితే చెక్ చేసాం, వెళ్ళాం. చివరి దాకా వెళ్ళి ఊరు చివరి దాకా వెళ్ళి చూసాం. మొత్తం ఇక్కడ పౌండ్రీ షాప్ ఒకటి ఉండాలి. ఆ పౌండ్రీ షాప్ కూడా క్లోజ్ చేసేసి ఉంది. పౌండ్రీ షాప్స్ ఏది లేదు. అయ్యో ఇంకా లేవులే, ఇంకేం చేద్దాం అనుకొని ఇంకా మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా ఏంది ఎక్కడ ఉందా అని చెప్పి అడుగుతున్నాం మా వాడికి. పౌండ్రీ షాపులు ఇంకెక్కడ ఉన్నాయా, ఈ టైం దాకా ఎవరు ఉంటారు అని చెప్పి మన వాళ్ళు చెప్పుకుని వస్తున్నారు. సర్లే చెప్పి ఇంక చేసేది ఏముందిలే, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఎవరి ఇళ్ళకి వాళ్ళం అయితే ఇంకా బయలుదేరాం. ఇంటికి అయితే వచ్చేసాం. ఆఖరికి అయితే ఇంటికి వచ్చేసా గైస్. మనం ఇంట్లో ఇదేమో నా రూము. ఏంటంటే నా పెయింట్ బకెట్స్ కానీ ఇవన్నీ ఇక్కడైతే నేను పెట్టుకుంటాను. నా స్టోర్ రూమ్ లాగా నా పెయింట్ వర్క్కి సంబంధించినవి. ఇందాక వచ్చి అవి తీసుకెళ్ళా కొన్ని వస్తువులు కావాల్సినవి. అప్పుడైతే ఇవన్నీ ఎలా పడితే అలా చదురు చేసేసా. ఇవి వచ్చి బేసిక్స్ పెయింట్స్, ఇవన్నీ బేసిక్ కలర్స్ నా కాడ ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటా. ఇంటికి కాంట్రాక్ట్స్ తీసుకుంటాం కదా, మెటీరియల్ కాంట్రాక్ట్, అప్పుడైతే ఇవన్నీ యూస్ చేసుకుంటాను నేను. అది గైస్, ఇవన్నీ రఫ్ రోలర్స్, ఇంకా అన్ని పెయింట్ బ్రషెస్, మొత్తం ఈ వస్తువు లేదు అని లేదు, అన్ని వస్తువులు అయితే నా దగ్గర ఉంటాయి. ఇవి వచ్చేసి పేపర్స్,
స్మూత్ పేపర్స్, అది వాల్కేర్ బ్లేడ్స్, ఈ టిన్నర్ బాటిల్స్, ఈ చేతులు కడుక్కునే టిన్నర్ బాటిల్స్ అన్నీ స్పేర్ పెట్టుకుంటా. ఓకే, అది గైస్ వాళ్ళైతే నేను ఎక్కువ వర్క్ కాడికి కూడా వెళ్ళలేదు, మొత్తం ఇదే సరిపోయింది, ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నా. అందుకనే వీడియో అప్లోడ్ చేయడం కూడా, ఎడిటింగ్ చేయడం అవన్నీ వీడియో అప్లోడ్ చేయడానికి ఇవాళ నాకు 4 అలా అయింది. ఓకే గైస్, అది ఫ్రేమ్ చేపిద్దామంటే ఫ్రేమ్ అయితే చేయించడానికి ఆ పౌంట్రీ వాళ్ళు అయితే మనకు అందరూ క్లోజ్ చేసేసి ఉన్నారు. రేపైతే ఫ్రేమ్ అయితే చేయించుకోవాలి, ఇంటికి బయట బ్యానర్ పెట్టేయాలి కదా, దానికోసం ఆ ఫ్రేమ్ కొంచెం కట్టింగ్స్ చేయించాలి. ఫ్రేమ్ చేసే ఉంది కానీ కొన్ని కట్టింగ్స్ ఉన్నాయి, ఆ కట్టింగ్స్ చేయించాలి. రేపైతే కంపల్సరీ మా ఇంటి పైన బ్యానర్ అయితే వేస్తాను. అది గైస్, ఇంకా వచ్చేసి ఓకే, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని, వీడియో ఎలా ఉందో. ఈ నా డైలీ లైఫ్ స్టైల్ అనేది మీరు చూస్తున్నారు కదా, రియాలిటీగా. ఓకే గైస్, మళ్ళీ రేపటి వీడియోలో మనం అయితే కలుద్దాం. ఓకే, బాయ్.